ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గం కేంద్రంలోని జోగిపేట పట్టణంలో ఉర్రూతలూగించిన గెట్ టుగెదర్ పార్టీ. స్థానిక నెహ్రూ స్మారక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2021-2022 సంవత్సరం బ్యాచ్కి చెందిన ప్రథమ, ద్వితీయ మరియు తృతీయ సంవత్సర విద్యార్థుల పరిచయ వేదికలో భాగంగా గెట్ టుగెదర్ పార్టీని నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ఏ గోపాల్ మాట్లాడుతూ నిత్యం శ్రమ, కృషి చేసే విద్యార్థులే రేపటి విశ్వ విజేతలని, బాగా చదువుకొని బంగారు భవిష్యత్తు నిర్మించుకోవాలని మార్గనిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు చేసిన నృత్యాలు అలరించాయి. ఇందులో భాగంగా బీకాం విద్యార్థి శివకుమార్ చేసిన డాన్స్ ఎంతగానో అలరించాయి. విద్యార్థులందరూ కార్యక్రమాలలో భాగంగా మిమిక్రీ, గేయాలు, జోకులతో ప్రాంగణం ఉర్రూతలెగించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు మరియు అధ్యాపకులు కోవిడ్ నిబంధనలను పాటిస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ గణపతి, ఇతర అధ్యాపకులు పాండరి సంగమేశ్వర్, శైలజ, శ్రీకాంత్, అంబాదాస్ పాల్గొన్నారు. నెక్స్ట్ వచ్చేసి మేడం సున్నితంగా తన మాటలతో మనకు డైలీ లైఫ్ లో పాలు ఎంత ఇంపార్టెంటో మ్యాథ్స్ కూడా అంతే ఇంపార్టెంట్ అని చెప్పి మ్యాథ్స్ పట్ల మనకు అవగాహన తెప్పించింది. ఇంకెవరో కాదు, మన సరితారాణి మేడం. ఇప్పుడు సరితారాణి మేడం గారిని స్టేజ్ పై డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరము మరియు ద్వితీయ, తృతీయ సంవత్సరపు విద్యార్థులందరూ కలిసి గెట్ టుగెదర్ పార్టీని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని విద్యార్థులందరూ కూడా కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఆయా కార్యక్రమాల లోపల పాల్పంచుకుంటూ ఉన్నారు. సో విద్యార్థులు వారి యొక్క నృత్యాలతో, మిమిక్రీలతో, అదేవిధంగా డ్యాన్స్లతో ఉర్రూతలూగిస్తున్నారు. సో ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి నేను ఒకటే కోరడం జరిగింది. విద్యార్థులందరూ కూడా ఈ కోవిడ్ నిబంధనలను పాటిస్తూ కరోనా టీకాలను వేయించుకొని 15 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వయసులో ఉండేటువంటి విద్యార్థులందరూ కూడా కోవిడ్ టీకాలను వేయించుకొని ఉండగల జాగ్రత్తలు పాటించగలరని కోరడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులు భవిష్యత్తు లోపల తమకంటూ ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని మార్గనిర్దేశం చేసుకుని చదివినట్లయితే ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉంటుందని తెలియజేయడం జరిగింది. గత సంవత్సరం కూడా విద్యార్థులు తమ యొక్క పరీక్షల లోపల మంచి ఫలితాలను సాధించి ఉస్మానియా యూనివర్సిటీ, అదేవిధంగా తెలంగాణ యూనివర్సిటీలో కూడా మంచి ర్యాంకులతో సీటు పొందడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా విద్యార్థులు ఉత్తమమైనటువంటి ఫలితాలను సాధిస్తారని, వారి తల్లిదండ్రులకు మంచి పేరు మరియు కళాశాలకు మంచి పేరు తెస్తారని ఆశిస్తూ విద్యార్థులందరికీ కూడా మేము కోరుతూ ఉన్నాం.